మహామహుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గతంలో ఒక అద్భుతమైన మాట అన్నారు. విశ్వం, మానవ మూర్ఖత్వం అనేవి అనంతమైనవి. అయితే విశ్వం సంగతి నాకు పూర్తిగా తెలియదు, కానీ మానవ మూర్ఖత్వం మాత్రం అనంతం అని నేను నమ్ముతాను. ప్రస్తుతం భారతదేశంలోని కొందరు మేధావులు, రాజకీయ నాయకులు, ఉద్యమకారులు పాకిస్తాన్ విషయంలో ప్రదర్శిస్తున్న తీరు చూస్తుంటే ఐన్స్టీన్ మాటలు 100% నిజమనిపిస్తుంది. ప్రతి కొన్ని నెలలకొకసారి సరిహద్దుల్లో మన జవాన్లు రక్తం చిందిస్తున్నా పట్టించుకోకుండా పాకిస్తాన్తో ఆమన్కి ఆశా అంటూ చర్చలు జరపాలని డిమాండ్ చేసే ఒక వింత ధోరణి ఢిల్లీ డ్రాయింగ్ రూమ్ మేధావుల్లో కనిపిస్తూనే ఉంది. తాజాగా జూలై మొదటి వారంలో భారతదేశానికి చెందిన 61 మంది, పాకిస్తాన్కు చెందిన 56 మంది మేధావులు కలిసి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. న్యూఢిల్లీకి చెందిన ఒక థింక్ ట్యాంక్ దీనిని కోఆర్డినేట్ చేస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్లు వెంటనే చర్చలు ప్రారంభించాలని, హై కమిషనర్లను మళ్లీ నియమించాలని, వాగా, అట్టారీ సరిహద్దును తెరవాలని ఈ లేఖలో వారు కోరారు. దీనికి తోడు కొలంబో, బ్యాంకాక్ నగరాలలో ఇరు దేశాల రిటైర్డ్ జనరల్స్, దౌత్యవేత్తలతో ట్రాక్ 2 చర్చలు కూడా జరిగాయి. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అత్యంత స్పష్టతనిచ్చారు. ఇలాంటి ఈవెంట్లు డజన్ల కొద్దీ జరుగుతూ ఉంటాయని, వీటిలో భారత ప్రభుత్వానికి ఎలాంటి భాగస్వామ్యం, అధికారిక మద్దతు లేదని తేల్చి చెప్పారు. ఇందులో పాల్గొనే రిటైర్డ్ అధికారులు కేవలం వారి సొంత అభిప్రాయాలను మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నారని స్పష్టం చేశారు. పాకిస్తాన్తో భారత్ చర్చలు జరపకపోవడానికి కారణం కోపం లేదా అహంకారం కాదు. చర్చలకు అవసరమైన కనీస శాంతి వాతావరణాన్ని పాకిస్తాన్ కల్పించకపోవడమే. భారతదేశం మొదటి నుంచి ఒకే మాటపై స్థిరంగా ఉంది. రక్తం, చర్చలు రెండూ ఒకే తాటిపై సాగవు. ఇటీవల కాశ్మీర్లోని పహల్గామ్లో అమాయక పౌరులను టార్గెట్ చేస్తూ జరిగిన భయంకరమైన ఉగ్ర దాడి తర్వాత భారతదేశం అత్యంత సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా సాగుతున్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవని మోదీ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్ తీసుకున్న ఈ ఊహించిన దెబ్బతో పాకిస్తాన్లో ఒక్కసారిగా వణుకు మొదలైంది. అంతర్జాతీయ చట్టాలంటూ పశ్చిమ దేశాల ముందు మోకరిల్లుతూ విక్టింగ్ కార్డ్ ప్లే చేయడం ప్రారంభించింది. ఆ దేశానికి చెందిన బిలావల్ భుట్టో, జర్దారీ లాంటి నాయకులు ఏకంగా అణుబాంబుల దాడులు చేస్తామంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. కానీ భారత్ దీనిపై చాలా ప్రశాంతంగా స్పందించింది. సింధు నది జలాల ఒప్పందం అనేది పరస్పర సత్సంబంధాలు, నమ్మకం మీద ఆధారపడి సంతకం చేయబడింది. అంతర్జాతీయ ఒప్పందాలు ఏవి ఆత్మహత్య ఒప్పందాలు కావు. ఒకవైపు పాకిస్తాన్ తన ప్రభుత్వ సైనిక బలగాలను ఉపయోగించి భారత్ను వేల కోతలతో రక్తం ఓడేలా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు భారతదేశం నుంచి 80% సింధు నదీ జలాలను నిరంతరాయంగా ఆశించడం వ్యూహాత్మక మూర్ఖత్వం అవుతుంది. ఇలాంటి సమయంలో భారతదేశంలోని కొందరు ప్రముఖులు చర్చల కోసం ఒత్తిడి తేవడం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మున్నీర్ ఐఎస్ఐ వ్యూహాన్ని బలపరచడమే అవుతుంది. ఉగ్రవాదం ఎప్పటికీ విఫలం కాదు. దాడులు చేస్తే భారత్ మోకరిల్లి చర్చలకు వస్తుందని రావల్పిండి మిలిటరీ నమ్మకాన్ని ఈ భారతీయ లిబరల్స్ నిజం చేస్తున్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదం అనేది ఒక యాదృచ్ఛిక ఘటన కాదు, అది ఆ దేశ అధికారిక పాలసీ. అక్కడి మిలిటరీ తన ఉనికిని కాపాడుకోవడానికి, దేశ బడ్జెట్లో సింహభాగాన్ని లూటీ చేయడానికి, అణ్వాయుధాలపై పట్టు సాధించడానికి భారత్పై ప్రాక్సీ వార్ను ఒక వ్యాపారంలా వాడుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్తో చర్చలు జరపడం వల్ల భారతదేశ అభివృద్ధికి గానీ, గ్లోబల్ ఇమేజ్కు గానీ ఎలాంటి ఉపయోగం లేదు. భారత్ ఈ రోజు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, గ్లోబల్ సూపర్ పవర్గా దూసుకుపోతుంది. కానీ పాకిస్తాన్ కేవలం ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీలు, అప్పుల మీద బతికే ఒక విఫల దేశంగా మిగిలిపోయింది. పాకిస్తాన్ తన భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా నిర్మూలించినంతకాలం సింధు నదీ జలాల నిలిపివేత ఇలాగే కొనసాగుతుందని, వారితో మాట్లాడడానికి భారత్కు ఎలాంటి అవసరం లేదని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.